హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్నిచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, ఆడవాళ్ళలో ఎక్కువ అందంగా కనిపించాలంటే 50% హెయిర్ ఉండాలండి. హెయిర్ యొక్క అంటే జుట్టు మంచిగా ఉండాలన్నమాట. మంచి వాల్యూమ్నెస్గా షైనింగ్గా ఉండాలి. జుట్టు అది చిన్నదైనా పొడుగుదైనా పొట్టి జుట్టు అయినా ఏదైనా సరే వాల్యూమ్నెస్గా ఉండాలి. వాల్యూమ్నెస్గా ఉన్నప్పుడు ఏమిటంటే అంటే బాగా మందంగా ఉండాలి. ఉన్నంత వరకు ఉంటే మన యొక్క అందం, మనం ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా మన యొక్క హెయిర్ అనేది ఆ అంత పతలాగా ఉందంటే మనకి అందం అంత కనిపించదండి. మనం ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా కూడా. కానీ మనం మనం మంచిగా హెయిర్ ఉంటే గనక అటువంటి అప్పుడు మనం ఎటువంటి డ్రెస్ వేసుకున్నా కూడా మనకి ఆ చాలా అందంగా కనిపిస్తారు ఆడవాళ్ళు. సో ఈరోజు వచ్చేసి ఎవరి హెయిర్ అయితే డల్గా డ్యామేజ్డ్ హెయిర్గా అంటే సగం సగం తెగిపోవడము, తర్వాత రూట్స్ నుంచి తెగిపోవడము, తర్వాత స్ప్లిట్ ఎండ్స్ ఉండడము, ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అంటే హెయిర్ గ్రోత్ త్వరగా రావాలి, మంచిగా హెయిర్ గ్రోత్ ఉండాలి, అండ్ హెయిర్ కూడా బాగా మంచి క్వాలిటీగా ఉండాలి, అంటే బాగా హెయిర్ మంచిగా దట్టంగా ఉండాలి అంటే నేను ఒక 5 టిప్స్ ఈరోజు చెప్తానంటే అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు. మ్యాక్సిమం మీకు హెయిర్ లాస్ అనేది తగ్గిపోతుంది. నా ఏజ్ వచ్చేసి 30 అబవ్ ఉంది. నాకు వచ్చేసి 2 పిల్లలు ఉన్నారు. కానీ దేవుడి దయ వల్ల ఇప్పటికీ హెయిర్ అనేది వాల్యూమ్నెస్గా ఉందండి. అంటే చూడడానికి బాగా ఉందన్నమాట. సో నేను కూడా నా యొక్క టిప్స్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మెంతులండి. మామూలుగా మెంతులు అనేటివి మనము నార్మల్గా ఉమెన్లో హెయిర్ అనేది బ్రేకేజ్ అవుతున్నా కూడా, లేకుంటే సగం సగంగా సగంలోనే తెగిపోతున్నా, లేకుంటే రూట్స్ నుంచి తెగిపోతున్నా, డల్గా ఉన్నా, షైనింగ్గా లేకున్నా, అంటే ఇప్పుడు దీనికి అన్నటి కారణం ఏంటంటే పైన రాసేది కాదండి, అది లోపల నుంచి ప్రాబ్లం ఉందని కనుక్కోవాలి మనం. సో దీనికోసం వచ్చేసి మనము అన్ని పైన ఆనియన్ హెయిర్ ఆయిల్ పైన పూస్తాము. తర్వాత ఏదైనా కూడా హెయిర్ ఆయిల్, ఆనియన్, కొంచెం మెంతులు రుబ్బుకొని పూసుకుంటుంటాము. అలా కాదండి, ఏం చేయాలంటే ఒక గ్లాస్లో నైట్ పడుకునే ముందు 1 టీ స్పూన్ ఫుల్ మెంతులు వేసేసి దాన్ని అట్లనే పెట్టేసేయాలండి. మార్నింగ్ వరకు పెట్టేసిన తర్వాత మార్నింగ్ ఆ మెంతుల్ని వడబోసేసి కేవలం నీటిని మాత్రమే పడిగడుపున బ్రష్ చేయక ముందు తాగాలండి. ఇలా ఒక 2 నెలలు చేస్తే కనుక మన స్కాల్ప్ అనేది, అంటే మన స్కాల్ప్ బాగా బాగుంటుంది, అండ్ మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, అండ్ హెయిర్ కూడా సిల్కీగా షైనింగ్గా చాలా బాగా కనిపిస్తుందండి. సో ఖచ్చితంగా ఈ యొక్క టిప్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీక్లీ 2 సార్లు ఈ వడపోసుకునే నీళ్ళు ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకొని వారంలో 2 సార్లు ఏం చేస్తారంటే కొంచెం లైట్గా మసాజ్ చేసేసుకొని ఒక 20 నిమిషాలకు అట్లా హెడ్ బాత్ చేసుకుంటే కనుక అది కూడా మనకి హెయిర్ని షైనింగ్గా ఉంచుతుందండి. సో ఇది ఒక టిప్ అండి. హెయిర్ లోపల నుంచి కూడా మంచి స్ట్రెంగ్త్ రావాలంటే మంచి డైట్ ఫాలో అవ్వాలండి. తర్వాత వాటర్ ఇంటేక్ మంచిగా ఉండాలి. సో ఇదొక టిప్ అండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ అండి, నూనె. ఇది వచ్చేసి సాఫ్లవర్ వాళ్ళది రోజ్మెరీ లావెండర్ నూనె అండి. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే క్యాస్టర్, అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఇది పారాబిన్ ఫ్రీ అండ్ కెమికల్స్ ఫ్రీ కూడా ఆయిల్ అండి. సో ఈ ఆయిల్ని ఖచ్చితంగా యూజ్ చేయండి మీరు. మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్లో నేను తెప్పించుకుంటాను. ఇది 400 చేంజ్ ఉంటుందండి ఆయిల్ వచ్చేసి. సో ఈ ఆయిల్ యూజ్ చేస్తే కనుక మీకు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే దీంట్లో ఇంగ్రీడియంట్స్ వాడినవి అటువంటివి కాబట్టి. ఇదొకటండి. మూడవది వచ్చేసి ఏమిటంటే, మూడవ టిప్ వచ్చేసి మనము టవల్ యూజ్ చేయకూడదండి. ఏదైనా ఒక దుప్పట్టా, అంటే మెత్తది కాటన్ది
దుపట్టా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం టవల్ యూజ్ చేసినామంటే ఆ టవల్ ద్వారా మనకి హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందండి. మనము హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ దుపట్టా తీసుకొని హెయిర్‌కి కట్టుకున్న తర్వాత దాన్ని అలానే ఉంచేసి కొంచెం సేపు వరకి తర్వాత దాన్ని జస్ట్ ట్యాప్ చేసి మాత్రమే ఆరనివ్వాలి. దాన్ని మరి ఎక్కువ స్ట్రెంత్ పెట్టి ఇట్లా ఇదిలేయకూడదండి. జస్ట్ ఊకే అట్లా ట్యాప్ చేసి మనము హెయిర్‌ని ఆరనివ్వాలి. అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉండదనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కాటన్ దుపట్టా ఒకటి పెట్టుకొని ఉండండి. ఒక దుపట్టా పెట్టుకొని ఉంటే గనక దాని ద్వారా మనం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడల్లా దీన్నే యూజ్ చేసుకోవచ్చు. టవల్ మాత్రం అస్సలు వాడకండి. ఫోర్త్ టిప్ వచ్చేసి ఆల్రెడీ నా ఛానల్లో దీని గురించి ఇప్పుడు నేను చూపిస్తున్న దాని గురించి సీడ్ సైక్లింగ్ గురించి నేను ఆల్రెడీ ఒకటి వీడియో చేసి ఉన్నానండి. దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదేమిటంటే అండి ఒక 4 టైప్స్ ఆఫ్ సీడ్స్ తీసుకోవాలి. ఒకటి వచ్చేసి పంకిన్ సీడ్స్, ఇంకోటి సన్ఫ్లవర్ సీడ్స్, సెసామమ్ సీడ్స్, తర్వాత వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్. ఈ 4 సీడ్స్ కలిపేసి మనం కొంచెం దూరగా వేయించుకొని దాన్ని ఇలా తీసుకొని పెట్టుకొని డైలీ మనము అన్నం తిన్న తర్వాత పొద్దున మధ్యాహ్నం రాత్రి ఒక టీ స్పూన్ తీసుకుంటుంటే చాలండి. ఎక్కువ అవసరం లేదు. తీసుకుంటే కనుక మనకి హెయిర్ అనేది కూడా మనకి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అండ్ ప్లస్ హెయిర్ వచ్చేసి చాలా సిల్కీగా స్మూత్గా ఎంతో బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ఇది హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి పనికొస్తుంది. తర్వాత హెయిర్ని కూడా మంచిగా నరిష్మెంట్ ఇస్తుంది అన్నమాట హెయిర్కి. మన హెయిర్ అనేది లోపల నుంచి మనం ఇస్తున్న పైనుంచి మనం ఏం పూసినా కూడా లోపల నుంచి ఎంత నరిష్మెంట్ ఇస్తున్నాం అనేది కూడా గమనించుకోవాలండి. అందుకని లోపల నుంచి నరిష్మెంట్ ఇవ్వడం కోసం మన హెయిర్కి ఈ సీడ్స్ వచ్చేసి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సెసామమ్ సీడ్స్ అంటే నువ్వులండి, అవిస గింజలు, నువ్వులు, తర్వాత పొద్దుతిరుగుడు పూలు, గుమ్మడికాయ గింజలు, ఈ 4 వచ్చేసి మనము ఉపయోగించుకోవాలి. రోజు ఒక టీ స్పూను మార్నింగ్ ఆఫ్టర్నూన్ అన్నం తిన్న తర్వాత ఒక అర్ధగంటకి తింటే కనుక నమిలి మింగేస్తే కనుక ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని సీడ్ సైక్లింగ్ అంటారు. ఋతుస్రావం కూడా మనకి కరెక్ట్ టైంకి వస్తుందండి ఇది తింటే కనుక. డాక్టర్స్ కూడా చాలా మందికి రికమెండ్ చేస్తారు. 5వది వచ్చేసి రోజ్మెరీ వాటర్ అండి. స్టీమ్ డిస్టిల్డ్ రోజ్మెరీ వాటర్ మనకి అమెజాన్లో దొరుకుతుంది. దీని యొక్క లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇది వచ్చేసి మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి మన యొక్క స్కాల్ప్కి స్ప్రే చేసుకోవాలండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రే చేసుకోవాలన్నమాట. స్ప్రే చేసేసుకొని కొంచెం మసాజ్ లాగా చేసుకుంటే హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ ఎంత సిల్కీగా స్మూత్గా ఉంటుందో నేను అసలు డిస్క్రైబ్ చేయలేను. మీరు ఖచ్చితంగా ఇది కూడా ట్రై చేయండి ఒకసారి. ఇది కూడా ఎక్కువ కాస్ట్ ఏం లేదండి, 200 చేంజ్ ఉన్నట్టుంది. సో ఇది ఒకటి. సో ఇవన్నీ కలిపి ఒక్కసారి మీరు ట్రై చేస్తే కనుక మీ హెయిర్ ఎలా ఉంటుందో ఒక 2 మంత్స్ తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.